ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిశారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో వీరేశం సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోమటిరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి సభ నకరేకల్లో ఉంటుందని, నల్గొండ నకరేకల్ తనకు రెడ్డు కళ్ళు అని అన్నారు. కేటీఆర్ తన మంత్రివర్గంతో వస్తే కర్ణాటకలో అమలయ్యే పథకాలు చూపిస్తారని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. అని చెప్పి దాదాపు 450 వెహికల్స్ పెట్టుకున్నాం. ఆ వెహికల్స్ ఆ కార్యకర్తలలో అంత స్ట్రాంగ్ ఉన్నది పార్టీ తెలుసు. నీకు కూడా పేరు ఉన్నది. సరే స్కూళ్ళల్లోనూ సొంతంగా డబ్బులు పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టి అది పెట్టి ఇది పెట్టి నీ పని నువ్వు చేసుకున్నావు. నువ్వు ఒక సామాజిక సమస్యల్లో నార్మల్గా అక్కడ రాహుల్ గాంధీ గారు కలిసి ఈరోజు పార్టీలో చేరడానికున్న సోదరుడు వేముల వీరేశ్వర గారికి మీ అందరికీ పక్కన స్వాగతం పలుకుతున్నాం. మా ఇంటికి ఇప్పటికే కొన్ని విషయాలు అన్నీ కూడా చెప్పినా మళ్ళీ 2 పాయింట్లు మళ్ళీ, ఎందుకంటే ఆయన ముందర కూడా మంది రావాలి, బండ్లు ఎక్కువ కాదు. ప్రజలకు సేవ చేస్తూ తిరుమల తిరుమలకు మేము టికెట్ ఇప్పించి మేము ఆర్థిక సహాయం చేసినా మా కార్యకర్తలకు డబ్బులు పెట్టి గెలిపిస్తే ఈ రోజు అభివృద్ధి విషయం పక్కకు పెట్టి ప్రజల్ని అవహేళన చేయడం, పెద్దలంటే గౌరవం లేకపోవడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, అసలు ఆయన గురించి చెప్పాలంటే నా స్థాయి కాదు. మీ ఇష్టమైన వివరాలనే నేను డైరెక్ట్ అడిగినా, మీకేమైనా అభిప్రాయ భేదాలు ఉంటే చెప్పండి అని. ఏ అభిప్రాయ భేదాలు లేదు సార్, మీరు ఆహ్వానించండి, తప్పకుండా 50,000 పైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఏకగ్రీవంగా అందరూ కూడా ఈ సందర్భంగా మా నగరికల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు, చిన్నలకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు నా నిర్ణయాన్ని స్వాగతించినందుకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఒక్కొక్క సీట్ ఇంపార్టెంట్. మనం పోరాటం చేయబోయేది మామూలు వ్యక్తికే కాదు. తన కుటుంబం 100 మందో 50 మందో 400 మందో బంగారం వద్ద వెళ్తుంది. ఇలా లక్షల కోట్లకు ఎదిగిపోయిన ఆ కుటుంబంతో కొట్లాడుతున్నామంటే ఆయన పథకాలు వేరు కాదు. ఆయన గవర్నమెంట్ ఔటర్ రింగ్ రోడ్ అమ్మి 7,300 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఏదో రైతు బంధు బీసీ బంధు అంటున్నాడు. అది 1,00,000 కోట్ల విలువ చేసేది. కోకాపేట భీములు అమ్మి ఇప్పుడు ఏదో పథకాలు అంటున్నాడు. నా నియోజకవర్గ నాతో వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో మాట్లాడి వారందరినీ కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి పెద్దలు సూచన చేయడం జరిగింది. వారి సూచన మేరకు మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అన్ని విధాలుగా కాపాడుకొని రక్షించుకునేటువంటి బాధ్యత అన్నదే. అన్న డైరెక్షన్ లో నేను పనిచేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ రోజు మొదలుకొని చివరి వరకు కూడా వెంకరెడ్డి గారి నాయకత్వంలోనే, వెంకరెడ్డి గారి సూచన మేరకే, అన్న ఆదేశానుసారమే తూచా తప్పకుండా పనిచేస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని, జిల్లాలో అన్న నాకు ఏ పని చెప్పినా తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ